మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజుల తర్వాత ముగ్గు వీడియో పెడుతున్నాను, కానీ ఒక మహానుభావురాలు గురించి చెప్దామని వీడియో తీశాను. ఏంటంటే ఉంటారు కదా, నూటికో కోటికో ఒక్కరు ఎక్కడో ఎప్పుడో పుడతా. ఈ పాటని గొప్ప వ్యక్తుల కోసం రాశారు, పాడారు. కానీ నేను ఒకళ్ళ గురించి చెప్తానండి. గొప్ప వ్యక్తే. ఎలా అనుకుంటున్నారు? తన కామెంట్స్ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టే వ్యక్తి ఒకళ్ళు. నా వీడియోస్ చూసి నా వీడియోస్లో ఏదన్నా పొరపాటు ఉంటే కామెంట్లు పెడితే అది బాగానే ఉంటుంది. కానీ మన యూట్యూబ్ ఛానల్లో అటు ఇటుగా ఒక 200 కామెంట్లు దాకా పెట్టుంటారండి. ఆవిడ పేరు విద్య. నేను వీడియోలో అబ్బా అంటా కదా, తను కూడా నన్ను ఫ్రెండ్ లెక్క అబ్బా అని కామెంట్ పెడతారు. కానీ ఏనాడు పాపం ఆవిడ నెగిటివ్గా ఒక కామెంట్ కూడా పెట్టలేదు. అయితే మొన్న అక్క వాళ్ళ ఇంటి దగ్గర పకోడీలు చేశాను కదా, ఆ వీడియోకి తను సరదాగా నాకు కూడా కావాలి అబ్బా పకోడీలు అని కామెంట్ పెట్టారు. లక్ష్మీవాణి గారంట విద్య గారి కామెంట్కి రిప్లై ఇచ్చారు. ఏమని? నీ ఉల్లిపాయ మొహానికి ఉల్లిపాయ పకోడీలు కావాలా, ఇంకేదో అంటే విద్య గారు బాధపడేలాగా కామెంట్ పెట్టారు. లక్ష్మీవాణి గారు, మీకు పద్ధతేనా అలా కామెంట్ పెట్టడం? చెప్పండి. ఆవిడ చాలా బాధపడిపోతున్నారు. ఇప్పుడు నా వీడియోస్ ప్రతి వీడియోస్కి ఆమె కామెంట్ పెడుతున్నారు. మీ వీడియోలకు కామెంట్ పెట్టాలంటే నాకు భయం అవుతుంది, ఎవరు ఏమని పెడతారో. ఎదుటి వాళ్ళని బాధ పెట్టడంలో అంత సంతోషం ఏంటో నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, ఇది కరెక్టేనా?